అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ వీడియోలో మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని యోవేలు గారి గురించి బైబిల్ క్విజ్‌ని అయితే నేర్చుకుందాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అనేక మంది చూచులాగా సహకారం అందించండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి ప్రశ్న, యోవేలు గ్రంథం ఎవరు రాశారు? ఆప్షన్స్ యెషయా, యోవేలు, యిర్మీయా, హోషేయ. సో సరైన సమాధానం ఆప్షన్ బి యోవేలు. రెండవ ప్రశ్న, యోవేలు ఎవరి కుమారుడు? ఆప్షన్స్ ఆమోస్, పెతుయేలు, దావీదు, ఎజ్కేలు. సో సరైన సమాధానం ఆప్షన్ బి పెతుయేలు. మూడవ ప్రశ్న, యోవేలు గ్రంథంలో ప్రధాన అంశం ఏమిటి? ఆప్షన్స్ యుద్ధం, యెహోవా దినము, రాజ్య నిర్మాణము, ప్రవాసం. సో సరైన సమాధానం ఆప్షన్ బి యెహోవా దినము. నాలుగవ ప్రశ్న, యోవేలు గ్రంథంలో చెప్పబడిన విపత్తు ఏమిటి? ఆప్షన్స్ వరద, అగ్ని, మిడతల దండు, భూకంపం. సో సరైన సమాధానం ఆప్షన్ సి మిడతల దండు. ఐదవ ప్రశ్న, దేవుడు ప్రజలను ఏమి చేయమని పిలిచాడు? ఆప్షన్స్ యుద్ధం చేయమని, పశ్చాత్తాపపడమని, పండుగ జరపమని, పరుగు తీయమని. సో సరైన సమాధానం ఆప్షన్ బి పశ్చాత్తాపపడమని. ఆరవ ప్రశ్న, యెహోవా దినము ఎలా వర్ణించబడింది? ఆప్షన్స్ ఆనందదాయకం, భయంకరం, సాధారణం, ప్రశాంతం. సో సరైన సమాధానం ఆప్షన్ బి భయంకరం. ఏడవ ప్రశ్న, దేవుడు తన ఆత్మను ఎవరి మీద కుమ్మరించును? ఆప్షన్స్ రాజులు, యాజకులు, సమస్త శరీరము, ప్రవక్తలు. సో సరైన సమాధానం ఆప్షన్ సి సమస్త శరీరులు. ఎనిమిదవ ప్రశ్న, యోవేలు గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్స్ 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు. సో సరైన సమాధానం ఆప్షన్ బి 3 అధ్యాయాలు యోవేలు గ్రంథంలో ఉన్నాయి. తొమ్మిదవ ప్రశ్న, దేవుని కృప పొందడానికి మనం ఏమి చేయాలి? ఆప్షన్స్ బలులు ఇవ్వాలి, హృదయపూర్వకంగా తిరిగి రావాలి, పూజలు మాత్రమే చేయాలి, ఉపవాసం మాత్రమే చేయాలి. సో సరైన సమాధానం ఆప్షన్ బి హృదయపూర్వకంగా తిరిగి రావాలి. 10వ ప్రశ్న, యెహోవా ఎవరికి ఆశ్రయం? ఆప్షన్స్ ధనవంతులకు, రాజులకు, తన ప్రజలకు, శత్రువులకు. సో సరైన సమాధానం ఆప్షన్ సి తన ప్రజలకు. 11వ ప్రశ్న, యోవేలు పుస్తకంలో మిడతలు ఏమి సూచిస్తాయి? ఆప్షన్స్ ఆశీర్వాదం, శిక్ష, సంతోషం, సంపద. సో సరైన సమాధానం ఆప్షన్ బి శిక్ష. 12వ ప్రశ్న, దేవుని దగ్గరకు రావడానికి ఏమి చించుకోవాలి? ఆప్షన్స్ బట్టలు, హృదయం, ఇల్లు, నగలు. సో సరైన సమాధానం ఆప్షన్ బి హృదయం. 13వ ప్రశ్న, యోవేలు పుస్తకంలో దేవుడు ఎలా వర్ణించబడ్డాడు? ఆప్షన్స్ కోపిష్టి మాత్రమే, కృపగలవాడు, బలహీనుడు, తెలియదు. సో సరైన సమాధానం ఆప్షన్ బి కృపగల దేవుడు. 14వ ప్రశ్న, యెహోవా దినమున ఎవరికి రక్షణ ఉంటుంది? ఆప్షన్స్ ధనవంతులకు, పిలుచుకునే వారికి, రాజులకు, శత్రువులకు. సో సరైన సమాధానం ఆప్షన్ బి పిలుచుకునే వారికి. 15వ ప్రశ్న, యోవేలు గ్రంథం ఏ నిబంధనలో ఉంది? ఆప్షన్స్ క్రొత్త నిబంధన, పాత నిబంధన, రెండిటిలో ఏదీ కాదు. సో సరైన సమాధానం ఆప్షన్ బి పాత నిబంధన. 16వ ప్రశ్న, యోవేలు గ్రంథం యొక్క ప్రధాన సందేశం ఏమిటి? పశ్చాత్తాపం, యెహోవా దినము, దేవుని కృప. 17వ ప్రశ్న, మిడతల దండు ఏమని సూచిస్తుంది? దేవుని తీర్పు. 18వ ప్రశ్న, యెహోవా దినము అంటే ఏమిటి? దేవుని తీర్పు మరియు రక్షణ దినము. 19వ ప్రశ్న, దేవుడు తన ఆత్మను కుమ్మరించుట అంటే ఏమిటి? పవిత్రాత్మను అందరికీ ఇవ్వడం. 20వ ప్రశ్న, యోవేలు గ్రంథం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం ఏమిటి? పాపం విడిచి దేవుని వైపు తిరగాలి. సో ఇది ఇవాటి యోవేలు గ్రంథంలోని బైబిల్ క్విజ్ ఫ్రెండ్స్. ఇలాంటి బైబిల్ క్విజ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.